నమస్కారం అండి. నేను లక్ష్మీ ప్రవళిక ఒంగోలు పినకిల్లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్ గా పనిచేస్తున్నాను. సునీల్ గారు, మీ బాబుకి బిగినింగ్ ఎబిలిటీ స్కోర్ ఎంత ఉందండి? 510. మరి ఇప్పుడు కరెంట్ ఎబిలిటీ స్కోర్ ఎంత ఉందండి? 767. అంటే మీ బాబుకి బిగినింగ్ ఎబిలిటీ స్కోర్ నుంచి ఇప్పటి వరకు 257 పాయింట్స్ పెరిగాయండి. సునీల్ గారు, మీరు మీ బాబులో సెల్ఫ్ సఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ ఏమేమి గమనించారండి? సెల్ఫ్ సఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ వరకు చూసుకుంటే వీ హావ్ సీన్ దట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అండి సెల్ఫ్ సఫిషియన్సీలో. వాటి డైలీ రొటీన్ చూసుకున్నా కూడా, వాటి సెల్ఫ్ కేర్ చూసుకున్నా కూడా అండ్ వీ హావ్ సీన్ దట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. ఇంతకుముందు బాగా ఐసోలేటెడ్గా ఉండేవాడు బాబు, ఏమీ రెస్పాండ్ అయ్యేవాడు కాదు. బట్ ఇప్పుడు చూసుకుంటే అలా ఏం లేదండి. హీఈస్ రెస్పాండింగ్. మేము ఎప్పుడు పిలిచినా పలుకుతున్నాడు, ఏమైనా ఉన్నా సరే చెప్తున్నాడు. హీఈస్ ట్రైంగ్ టు టెల్ దట్, ఎక్స్ప్రెస్ దట్. అండ్ సెల్ఫ్ కేర్ వరకు చూసుకున్నా కూడా వాడికి ఏం కావాలన్నా వాడే తెచ్చుకుంటాడు. ఇంతకుముందు ఏదున్నా సరే వాడు ఏది చెప్పేవాడు కాదు, అసలు కమ్యూనికేట్ చేసేవాడే కాదు. ఇప్పుడు అలా ఏం లేకుండా నార్మల్గా అన్ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాడికి అంకలైనా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మనకు అది ఉందండి. అండ్ డైలీ రొటీన్లో కూడా వీ హావ్ సీన్ దట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. లైక్ మార్నింగ్ లేవగానే వాడే బ్రష్ చేసుకోవడానికి వెళ్ళడము, వాడే ఫ్రెష్ అవ్వడము, అండ్ అయిపోయిన తర్వాత కూడా వాడి డ్రెస్ వాడు తెచ్చుకొని వాడికి వెయ్యమని అడగడము. అండ్ అది అయిపోయిన తర్వాత కూడా బ్రేక్ఫాస్ట్ కానీ ఫుడ్ కానీ వాడే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాడు. లైక్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. వాడే వెళ్ళి తెచ్చుకుంటాడు. వాడికి ఏమైనా కావాలంటే వాడే చేయించుకొని తింటున్నాడు కూడా ఇప్పుడు మా చూసుకుంటే. ఇంతకుముందు అసలు ఏమీ పట్టనట్టు ఐసోలేటెడ్గా అలానే ఉండేవాడు. బట్ ఇప్పుడు అలా ఏం లేదండి. వాడి సెల్ఫ్ సఫిషియన్సీ కానివ్వండి, వాడి డైలీ రొటీన్లో కానీ చూడండి, వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండి. దాంట్లో ఇంకా సెల్ఫ్ కేర్ వరకు మనం చూసుకుంటే అదే వాడే చూసుకుంటూ ఉంటాడు. అండ్ సెల్ఫ్ అవేర్నెస్ వరకు వచ్చేసరికి పబ్లిక్ లో రోడ్ మీద అంటే కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు. ఇంట్లో కూడా చాలా కేర్ఫుల్ గానే ఉంటాడు. ఏదైనా కొంచెం రిస్కీ అని అనిపించింది అని అంటే హీ విల్ స్టార్ట్ అవాయిడింగ్ దట్ ఆల్సో. సో ఆ విషయంలో సెల్ఫ్ కేర్ విషయంలో అండ్ సెల్ఫ్ అవేర్నెస్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తుంది. సునీల్ గారు, మీ అబ్బాయిలో మెయిన్ స్ట్రీమ్ ఇంక్లూజన్ ఇంప్రూవ్మెంట్స్ ఏం గమనించారండి మీరు? మెయిన్ స్ట్రీమ్ లో కూడా బాగానే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. హజ్ వరకు చూసుకుంటే ఇంతకు ముందు అదే చెప్పాను కదండి, కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఉండేవాడు. ఎవరితో కలిసేవాడు కాదు, అసలు ఎవరిని దగ్గర రానిచ్చేవాడు కాదు, అలా ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే అలా ఏం లేదండి. మామూలుగానే రెస్పాండ్ అవుతాడు, అందరితో కలిసి ఆడుకుంటాడు. సోషలైజేషన్ వరకు బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇంతకుముందు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఏ పిల్లలతో కలిసేవాడు కాదు. ఇప్పుడు అలా ఏం లేదండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన అందరి పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. అంత సోషలైజేషన్ కూడా చాలా బాగుంది అని చూసుకుంటే. ఓవరాల్ గా చూసుకుంటే వీ హావ్ సీన్ దట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. ఇంతకు ముందు ఉన్నంత టెంపర్ కానీ ప్రతి దానికి ఓవర్ ఎగ్జాగరేట్ అయిపోయేలాగా ఇప్పుడు ఏమి లేడు. ఇంతకు ముందు అంటే ఏమైనా కనిపించినా హైపర్ ఎగ్జైట్ అయిపోయి కొట్టడము చేసేవాడు. ఇప్పుడు అలా ఏం లేదండి. హీ గాట్ దట్ పేషెన్స్, సిట్టింగ్ టాలరెన్స్ కానివ్వండి, వినడం కానివ్వండి, ఇవన్నీ చాలా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ అండి సునీల్ గారు ఫర్ పార్టిసిపేటింగ్ పినకిల్ రియల్ వరల్డ్ ఎవిడెన్స్. థ్యాంక్ యూ.